హలో ఆల్ వెల్కమ్ టు డెవాప్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం యాన్సిబుల్ అంటే ఏంటి, యాన్సిబుల్ టూల్ ద్వారా డెవాప్స్ యూజర్కి ఏమేమి యూజెస్ ఉంటాయి అండ్ వాటన్నిటిని ఒక డెమో ద్వారా తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం యాన్సిబుల్ టూల్ని తెలుసుకునే ముందు దాని యూస్ కేసు చూద్దాం. సో లెట్స్ ఇమాజిన్ దిస్ ఇస్ యువర్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్. సో యూ హ్యావ్ డెవ్, టెస్టింగ్ అండ్ ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్, అండ్ ప్రతి ఎన్వైర్న్మెంట్లో కొన్ని సర్వర్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇచ్చారు. లెట్స్ సే జేడీకే 17 ఇన్స్టాల్ చేయమని చెప్పారు. లైక్ దేంట్లో డెవ్ ఎన్వైర్న్మెంట్లో మిమ్మల్ని ఇన్స్టాల్ చేయమన్నారు జేడీకే 17. సో మీరు ఏం చేస్తారు, ఫస్ట్ సర్వర్ 1 తీసుకుంటారు, దాంట్లో జేడీకే 17 ఇన్స్టాల్ చేస్తారు. అండ్ దెన్ సర్వర్ 2 తీసుకుంటారు, దాంట్లో జేడీకే 17 ఇన్స్టాల్ చేస్తారు. అండ్ దెన్ సర్వర్ 3. సో లెట్స్ సే ఒక సర్వర్కి మీకు 5 minutes పట్టింది. సో 3 సర్వర్స్కి 15 minutes పడుతుంది. మీకు రియల్ లైఫ్లో రియల్ టైమ్ సినారియోలో 3 సర్వర్స్ అనేవి ఉండవు, ఇంకా ఎక్కువే ఉంటాయి. అండ్ మీకు ఫర్ సపోజ్ ఆల్ ద ఎన్వైర్న్మెంట్స్కి ఈ జేడీకే 17 అనేది ఇన్స్టాల్ చేయమన్నారు. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం కదా. సో ఈ టైం కాన్స్ట్రెంట్ని, ఈ కన్జప్షన్ని తగ్గించడానికి యాన్సిబుల్ అనే టూల్ యూజ్ అవుతుంది. సో యాన్సిబుల్లో మాస్టర్ అండ్ స్లేవ్ కాన్సెప్ట్ ఉంటుంది. సో మాస్టర్ సర్వర్ అనేది ఎయిదర్ మీరు డెవ్ ఎన్వైర్న్మెంట్లోనే స్పెసిఫిక్గా ఒక సర్వర్ పెట్టుకోవచ్చు, లేదా ఆల్ ఎన్వైర్న్మెంట్స్కి ఒక సపరేట్ సర్వర్ పెట్టుకోవచ్చు. సో దీని ద్వారా ఏం చేస్తామంటే, మనం ఆల్రెడీ ప్రతి ఎన్వైర్న్మెంట్కి SSH కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఉంచుతాం. సో ఎవ్రీ ఎన్వైర్న్మెంట్ హ్యాస్ ఆల్రెడీ కనెక్టెడ్ విత్ దిస్ మాస్టర్ సర్వర్ త్రూ SSH. అండ్ మీరు ఏదైతే యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకున్నారో జేడీకే 17 అనేది డెవ్ ఎన్వైర్న్మెంట్లో ఇన్స్టాల్ చేయాలన్నారు కాబట్టి, సో డైరెక్ట్గా మీరు మాస్టర్ సర్వర్ నుంచి అది పర్ఫామ్ చేస్తారు. సో మాస్టర్ సర్వర్లో యాన్సిబుల్ అనే టూల్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద స్లేవ్ సర్వర్స్లో యాన్సిబుల్ ఏమి ఉండదు. బట్ దే ఆర్ కనెక్టెడ్ టు మాస్టర్ వయా SSH. అండ్ యాన్సిబుల్ డెఫినేషన్ వచ్చేసి, యాన్సిబుల్ ఇస్ అ టూల్ విచ్ లెట్స్ యూ టు పర్ఫార్మ్ ఎ సింగిల్ యాక్షన్ ఆన్ మల్టిపుల్ సర్వర్స్ ఎట్ ఎ టైమ్. అండ్ దీనికోసం యాన్సిబుల్ ప్లేబుక్ అనే కాన్సెప్ట్ వాడుతుంది. సో ప్లేబుక్ ఈజ్ నథింగ్ బట్ వేర్ యూ వేర్ యూ డిక్లేర్ యువర్ యాక్షన్. సో మీరు ఏదైతే యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో, ఈ కేసులో మన యాక్షన్ వచ్చేసి జేడీకే 17. సో ఇది మన యాక్షన్ అవుతుంది. దీన్ని మనం ప్లేబుక్లో డిఫైన్ చేస్తాం. అండ్ ప్లేబుక్లో మనం ఇంకా ఏమని డిఫైన్ చేస్తాం, లైక్ డెవ్ ఎన్వైర్న్మెంట్ పర్ఫామ్ కావాలి, డెవ్ కాకపోతే ఆల్ ఎన్వైర్న్మెంట్స్, లేకపోతే టెస్టింగ్ లేదా ప్రొడక్షన్. సో ఇలా మనం ప్లేబుక్లో మనం ఏదైతే యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో, ఎక్కడైతే పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో అనేది డిఫైన్ చేస్తాం. అండ్ ఇట్ విల్ బి వెరీ సింపుల్. అండ్ ఈ ప్లేబుక్ని మనం మాస్టర్ సర్వర్లో రన్ చేస్తాం. సో వన్స్ we run it, it is already connected to our dev environment or whatever the environment is already connected to our master server. So the action will be performed. అండ్ దీన్ని మనం ఇప్పుడు AWSలో ఒక డెమో ద్వారా చూద్దాం.